ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఒకవేళ ఈ వీడియోని మీరు ఈరోజే మొట్టమొదటిగా చూస్తూ ఉంటే మీరు కూడా ప్రతిరోజు 2 సార్లుగా ధ్యానం చేయటానికి ఏర్పాట్లు చేసుకోండి. ధ్యానం ఎలా చేయాలో మన వీడియోలో లైవ్లో ఉన్నాయి. వాటిని పెట్టుకొని కూడా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే తర్వాత అవి లేకుండా మనం సాధన చేసుకోవచ్చు. సరే, ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్నది కొన్ని కామెంట్ల ద్వారా, కొన్ని ఫోన్ల ద్వారా నాకు వచ్చిన ప్రశ్నలు ఏంటి అంటే, కొంతమంది మా సమస్యలు ధ్యానం ద్వారా సాల్వ్ అయినాయి, కొంతమంది మా సమస్యలు ధ్యానం ద్వారా ఉపశాంతి మాత్రమే వచ్చింది కానీ సాల్వేషన్ కాలేదు. ఏంటి ఈ రెండిటికి తేడా? వీళ్ళు సాధన చేశారు, వీళ్ళు సాధన చేశారు, మరి ఎక్కడ తేడా వచ్చింది? వీటి గురించి మాట్లాడుకుందాం. ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనము శ్వాసని గమనించటం మొదలుపెట్టామో మన ఆలోచనల శాతం తగ్గిపోయి మన బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి, ఓపెన్ అయ్యి కాదు యాక్టివేషన్ అయ్యి, దాని నుంచి విశ్వశక్తి అనేది మన లోపలికి రావటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ విశ్వశక్తి లోపల పూర్తిగా నిండిపోతుందో అప్పుడు అది పనిచేయటం మొదలు పెడుతుంది. అది ఎంత మేర నిండితే అంత మేర మనకి పనిచేయటం మొదలు పెడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైతే మాకున్న ఈ సమస్యలు సాల్వ్ అయినాయి అన్నారో వాళ్ళకి తక్కువ శాతంలో ఉన్నప్పుడు కొద్దిపాటి సాధనతో వచ్చిన ఆ కొద్ది విశ్వశక్తితోనే ఆ సమస్యలు సాల్వ్ అయినట్టుగా కనపడుతూ ఉంటాయి, సాల్వ్ అవుతూ ఉంటాయి. మరి ఎవరైతే ఇప్పుడు ఉపశాంతి మాత్రమే వచ్చింది కానీ మాకు ఇంకా పూర్తి రిలీఫ్ రాలేదు, అది ఆరోగ్యం కావచ్చు లేదా మిగిలిన ఏ విషయం అయినా కావచ్చు, వీటిలో మనం గమనించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది, సాధన ద్వారా వచ్చే శక్తి తక్కువగా ఉంది. అంటే వీళ్ళకి ఆలోచనల పర్వం ఇంకా తగ్గలేదు, ఆలోచనలు బాగా అధికంగా వస్తున్నాయి అంటే వీళ్ళు శ్వాసని గమనించటం మర్చిపోయారు అని అర్థం. మరి రోజు 2 సార్లు చేయండి, 2 సార్లుగా ధ్యానం చేయండి అని ఎందుకు చెబుతాము అంటే సాధన చేసే కొద్దీ దీంట్లో ప్రావీణ్యం వస్తుంది అని. కొద్ది రోజులు కుదిరినా కుదరకపోయినా కూడా ఆ తర్వాత నుంచి కుదరటం మొదలవుతుంది. ఎప్పుడైతే దీంట్లో మనం ప్రావీణ్యం సంపాదించి ఈ ఆలోచనల శాతం తగ్గిందో, ఈ శ్వాస ఎప్పుడైతే నిదానం అయిందో, ఈ విశ్వశక్తి మన లోపలికి రావడం బిగినైందో, ఇవి పూర్తిగా కూడా ఈ సమస్యలు ఆ రిలీఫ్ రావడానికి, పూర్తిగా క్లియర్ అవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి. స్వల్పకాలిక సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు తక్కువ రోజుల నుంచే వచ్చి మనల్ని కొంచెంగానే ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ సమస్యల్ని స్వల్పకాలిక సమస్యలు అంటాం. ఇవి కొద్దిపాటి సాధనతోనే క్లియర్ అయి బయటికి వెళ్ళిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు అని మనల్ని ఎప్పటి నుంచో మనతో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అవి మన జీవితంలో ఒక భాగం అయిపోయి కూర్చొని ఉంటాయి. అవి మనతోనే నిరంతరం మనం ఫేస్ చేస్తూ ఉంటాం, మనతోనే ఉండి వాటిని మనం ఫేస్ చేస్తూ అనుభవంలోకి వస్తూ ఉంటాయి నిరంతరం. వీటిని మనం దాటాలి అంటే సాధనలో క్వాలిటీ పెంచుకోవాలి. క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అంటే ఎక్కువ సమయం ధ్యానం చేయటం కాదు, చేసిన ధ్యానాన్ని సరిగ్గా చేయటంలో ప్రాక్టీస్ చేయాలి, క్వాలిటీగా చేయాలి. ధ్యానం మాకు వచ్చు అనుకోకుండా
కూర్చున్న ప్రతిసారి కూడా దీన్ని శ్రద్ధగా గమనిస్తూ ఈరోజే నేను కొత్తగా మొదలుపెట్టాను అన్నంత శ్రద్ధగా ఎప్పుడైతే మనం సాధన చేసి ఆ వచ్చే విశ్వశక్తిని కూడా మనం అనుభూతి చెందుతామో, ప్రతి సెకను కూడా మనం పూర్తి ఎరుకతో ఉంటామో, అప్పుడు ఇవి తొందరగా సాల్వ్ అయిపోతాయి. క్వాంటిటీ కాకుండా క్వాలిటీగా ధ్యానం చేయాలి. ఇది మనం రోజుకు 2 సార్లుగా చేస్తూ ఉంటే, అది కూడా శ్రద్ధగా చేస్తూ ఉంటే, మొక్కుబడిగా కాకుండా శ్రద్ధగా చేస్తూ ఉంటే ఆ స్థితికి కూడా మనం చేరతాం. ఎవరైనా సరే ఆ స్థితికి వచ్చేస్తాం. ఎప్పుడైతే అలా వస్తామో తెలియకుండానే ఈ దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయి. అందుకనే ఈ క్వాలిటీ రావడం కోసమే ధ్యానాన్ని చాలా ఎక్కువసేపు చేయండి, ఎక్కువ మొత్తంలో చేయండి అని చెబుతూ ఉంటాం. ఎక్కువ మొత్తంలో చేసినప్పుడు ఏదో ఒక టైంలోనైనా ఆ క్వాలిటీ ధ్యానం కుదురుతుందని ఆలోచన. అదే ధ్యానాన్ని శ్రద్ధగా గమనిస్తూ మనమే క్వాలిటీగా చేస్తే కొద్ది ధ్యానమైనా సరిపోతుంది. గంటలు కూర్చోవాల్సిన అవసరం లేకుండా తక్కువ మొత్తంలో ధ్యానం చేసినా కూడా దాంతో మనకి దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా క్లియర్ అవుతాయి. వీటిని చెక్ చేయండి, ప్రతిరోజు గమనికలో ఉండండి. చేసే ధ్యానాన్ని టైం పెడుతూ ఉన్నాం, దానికోసం మనకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎప్పుడైతే ఆ శ్రద్ధ తపన అవి 2 ఉండి కూడా ఆ గమనిక అనేది ఎప్పుడైతే మనం పూర్తిగా పెట్టలేదో, మనకి తెలిసి కూడా ఈ సాధనలో ఈ లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు పూర్తిగా శ్రద్ధతో గమనికలో ఉందాం. మన దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటకు వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.